తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం మొదలైందా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, మండలి వేదికగా భావోద్వేగ ప్రసంగం. ఇది పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ పోరాటం అంటూ చేసిన ప్రకటన. ఇవన్నీ చూస్తుంటే కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరిగినట్టే కనిపిస్తోంది. తండ్రి కేసీఆర్ నడిచిన దారినే కవిత కూడా ఎంచుకున్నారా? కొత్త పార్టీ ఏర్పాటుపై ఏం చర్చ జరుగుతోంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత బరిలోకి దిగడం పక్కనా? తెలంగాణ రాజకీయాలను బీఆర్ఎస్ను కుదిపేస్తున్నటువంటి కవిత ఎపిసోడ్పై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా జాగృతి జనంబాటా పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు కవిత. తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన కవిత మండలిలో చివరిసారిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. శాసనమండలి చివరి రోజున మాట్లాడిన అనంతరం కవిత రాజీనామాను చైర్మన్ అధికారికంగా ఆమోదించారు. అయితే మండలిలో కవిత చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరతీసింది. ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కవిత. బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేశారు. అలాగే తనది పదవుల కోసం చేసే పోరాటం కాదని, ఇది ఆత్మ గౌరవం కోసం చేసే పోరాటమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తిగా శాసన మండలి నుంచి బయటకు వెళుతున్నా మరోసారి శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగు పెడతానని ప్రకటించారు. అంతేకాదు కొత్త పార్టీ ఏర్పాటుపైన స్పష్టత ఇచ్చారు కవిత. కవిత అడుగులు ఆమె తండ్రి కేసీఆర్ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీడీపీ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ అసెంబ్లీలోని తన నిర్ణయాన్ని ప్రకటించి ఆ తర్వాత టీఆర్ఎస్ను ప్రారంభించారు. ఇప్పుడు అదే తరహాలో కవిత శాసన మండలిలో మాట్లాడి రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీకి ఇచ్చారు. దీంతో తండ్రి బాటలోనే కవిత అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. ఇన్నాళ్లు కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా లేక జాగృతితోనే నడిపిస్తారా అనే సందేహాలుండేవి. అయితే అన్ని రకాల అనుమానాలకు తెరదించుతారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ పోటీలో ఉండనుంది అంటూ శాసన మండలిలో భావోద్వేగంతో ప్రసంగించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా చేసిన తర్వాత నుంచి వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక కొత్త పార్టీ ఏర్పాటు జెండా ఎజెండా ఏ విధంగా ఉండాలనే దానిపైన కవిత ప్రిపరేషన్ మొదలు పెట్టారు. సామాజిక తెలంగాణ మా నినాదం అంటూ ఇప్పటికే కవిత పిలుపునిచ్చారు. తాజాగా జాగృతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీ కూడా వేశారు. ఇక భవిష్యత్తు కార్యాచరణతో పాటు తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపైన క్లారిటీ ఇచ్చారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నియోజకవర్గం పైన చర్చ నడుస్తోంది. మంచిర్యాల లేదా జగిత్యాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో జగిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కవిత అక్కడి నేతలతో బలమైన సంబంధాలు కొనసాగించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గెలుపులో ఆమె కీలక పాత్ర వహించారు. ఇక కవిత పోటీ చేసే అవకాశం ఉన్న నియోజకవర్గంలో మంచిర్యాల కూడా ఉంది. బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవంతో కోల్డ్ బెల్ట్ ఏరియాలో ముఖ్యంగా మంచిర్యాలపై కూడా ఆమెకు పట్టు ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మంచిర్యాలపైన కవిత దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి కవిత బరిలోకి దిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కవిత కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనపై పలువురు బీఆర్ఎస్ నేతలు కవితపై విమర్శలు చేస్తున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు. రాష్ట్రంలో కొత్త పార్టీలు పెట్టాల్సినంత అవసరం లేదని అన్నారు. కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమని తెలిపారు. గతంలో వచ్చిన పలు రాజకీయ పార్టీలు కనుమరుగయ్యాయని అన్నారు. ఇక కవిత అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కల్వకుంట్ల కవిత తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించడంతో ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటన తర్వాత హైదరాబాద్లో ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు, వివిధ తెలంగాణ సంఘాల ప్రతినిధులు కవితను కలిసేందుకు తరలివచ్చారు. అయితే పార్టీ ఏర్పాటు ఖాయం అయినప్పటికీ దీనికి ఎన్ని రోజుల సమయం పడుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ పేరు, జెండా సహా ఇతర అంశాలపై అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు సమాచారం. మొత్తానికి కవిత ఫ్యూచర్ పాలిటిక్స్ ఏ విధంగా ఉండనున్నాయి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పార్టీని స్థాపిస్తే కవిత ఏ మేరకు తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అవుతారనేది చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది కాలమే నిర్ణయించాలి.